ఈరోజు మన జంజీల యొక్క మానసిక స్థితి, వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నారు, మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లోపల ఎన్నో రకాలైన రెవల్యూషన్ వచ్చినాయి జంజీ నుంచి. మన భారతదేశంలో రెవల్యూషన్ అనలేము కానీ ఒక ప్రొటెస్ట్ మొదలైంది. హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. ఈరోజు మన జంజీల యొక్క మానసిక స్థితి, వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నారు, మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లోపల ఎన్నో రకాలైన రెవల్యూషన్ వచ్చినాయి జంజీ నుంచి. మన భారతదేశంలో రెవల్యూషన్ అనలేము కానీ ఒక ప్రొటెస్ట్ మొదలైంది. సో అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జంజీ ఏంటి, జంజీ యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళు నిజంగానే లా బ్రేక్ చేసే వాళ్ళ, టెర్రరిస్టుల లాంటి యాక్టివిటీ చేసే వాళ్ళ, లేదు మన భారతదేశాన్ని డీఎస్టాబ్లిష్ చేయడానికి విదేశాల కుట్ర వల్ల తయారైన మూకన అనే రకరకాలైన కామెంట్స్ను మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు ఇంకొంచెం వివరణాత్మకంగా ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ఒక సైకాలజిస్ట్గా దీన్ని ఎట్లా చూడొచ్చు అని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి పూర్తిగా చూడండి. మీకు నచ్చిన విషయం ఉంటే కనుక కంగ్రాచులేట్ చేయండి, లేదు దీని మీద మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే కనుక మీరు తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. మనం ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. అంటే ఒక 60 years ఉన్నవాళ్ళు, ఎందుకంటే 60 years ఎందుకు తీసుకుంటారు అంటే మన భారతదేశంలో పౌరులుగా ఉన్న వాళ్ళ ఏజ్ జనరల్గా 60 ఉంటుంది. మన పార్లమెంట్లో చూసినా సరే ఏవో 60 ఉన్నవాళ్ళు దాదాపు ఒక 40-50% ఉన్నారట. సో కాబట్టి మనం 60 yearsకును ఇప్పుడు జంజీ వాళ్ళ మధ్య ఉన్న పోలిక ఏంటి? 60 ఉన్న వాళ్ళు ఏంటంటే అథారిటీని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఒబీడియన్స్ కన్సిడర్డ్ టు బి ఏ వెర్చ్యూ. ఫ్యామిలీ, స్కూలు, గవర్నమెంట్ ఇన్ఫోర్స్డ్ సిమిలర్ వాల్యూస్. ఎందుకంటే 60లో ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా గవర్నమెంట్ ద్వారా చేసిన ప్రతి సర్వీస్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే స్కూల్ గవర్నమెంట్దే, కాలేజ్ గవర్నమెంట్దే, ఉద్యోగం కూడా గవర్నమెంట్దే. వాళ్ళు చేసే ప్రతి పనికి ఏదో రకంగా గవర్నమెంట్కి సంబంధాలు ఉన్న పనులు చేశారు. కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ అన్నా, గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి విషయమైనా సరే, అథారిటీ అన్నా, మినిస్టర్ల వాళ్ళకు చాలా గౌరవం ఉంటుంది. మరి అదే జంజీ జనరేషన్ ఉందనుకోండి, అంటే ఏంది 95 తర్వాత పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత పుట్టిన వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏంది, అథారిటీ ఈజ్ ఇవాల్యుయేటెడ్ రాదర్ దాన్ ఆటోమేటికలీ యాక్సెప్టెడ్. అంటే వాళ్ళు ఒక ఎవల్యూషన్ చేస్తారు. అసలు ఈ అథారిటీని మనం రెస్పెక్ట్ చేయొచ్చా చేయరాదా, జస్ట్ బికాజ్ అనే అథారిటీ పొజిషన్లో ఉంది కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనే భావజాలంతో ఉన్న జనరేషన్ ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న ఉన్నవారు, హైయర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత బెస్ట్ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రైవేటేషన్ను బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. ఒక హాస్పిటల్ వాళ్ళంటే ఖర్చును చూశారు, ఒక మంచి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దాంతో ప్రతిదీ బెస్ట్ పొందాలంటే డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చెయ్యాలి అనే స్టేట్ ఆఫ్ మైండ్తో ఉన్నారు. సో దే ఆర్ మోర్ లైక్లీ టు ఆస్క్, వై షుడ్ ఐ ఫాలో దిస్ రూల్. గవర్నమెంట్ ఒక రూల్ పెడుతుంది, లేదు ఒక ఆఫీస్లో ఒక రూల్ పెడతారు, వెంటనే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే ఈ రూల్ నేను ఎందుకు ఫాలో కావాలి. సో దీస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ మేజర్లీ కమింగ్ ఫ్రమ్ ది జంజీ. దాంతో 6లో ఉన్న వాళ్ళందరికీ ఒక షాక్ వస్తుంది, అరే వీళ్ళని పెట్టుకుంటే వాడు వచ్చి మనల్ని ప్రశ్నించిపోతాడు, మనకున్న రూల్స్ బ్రేక్ చేస్తారు, ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అంతా చేంజ్ చేస్తారని ఒక ఇన్సెక్యూరిటీతో ఉండి వాళ్ళ మీద తెలియకుండానే ఎక్కువ రూల్స్ పెట్టే ప్రయత్నం చేసే విధంగా మన భారతదేశంలో సిస్టమ్స్ అన్నీ తయారవుతున్నాయి. అలాంటి ఛాలెంజే మొన్న జంతర్ మంతర్లో మనం చూసిన ఒక ప్రొటెస్ట్ ప్రభుత్వాన్ని తెలియకుండానే షేక్ చేసింది, ప్రభుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా షేక్ చేసింది. ఎందుకు ఇట్లా జరిగి ఉంటాడు అంటే 60లో ఉన్న వాళ్ళకి గైడెన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చేది, అయితే పేరెంట్స్, లేదంటే టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్, ఈ రెండు, లేదంటే కొంచెం న్యూస్ పేపర్ నుంచి వచ్చేది. ఇప్పుడు మన జంజీ జనరేషన్కి ఏంటంటే బయాలజికల్ పేరెంట్ ఒకరు ఉంటారు, దాని నెక్స్ట్ పేరెంట్ ఎవరు, మనకు ఒక సైకలాజికల్ పేరెంట్ అనేది సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఇంటర్నెట్ అనేది ఒక సైకలాజికల్ పేరెంట్గా మారిపోయింది. సో ఈ సైకలాజికల్ పేరెంట్ ఎప్పుడైతే సోషల్ మీడియాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానంలోనే చాలా తేడా వచ్చింది. ప్రతిదాన్ని ప్రశ్నించడం. ఎందుకు, వాళ్ళు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏదంటే అది ముందు తీసుకొస్తుంది. అదే విషయం మనకు ఫలానా కావాలి అని మన ఇంట్లో కానీ మన టీచర్లు కానీ అడిగితే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. సో దీంతో ఏమవుతుంది, వాళ్ళ ఐడెంటిటీలోనే చాలా తేడా వచ్చేసింది. సో ఈ ఐడెంటిటీ బిఫోర్ డ్యూటీ అనేది జంజీ జనరేషన్ యొక్క ఆలోచన. కానీ ఐడెంటిటీ త్రూ ది డ్యూటీ అనేది 60 జనరేషన్లో ఉన్న ఆలోచన. సో ఈ ఆలోచనలో
కాన్ఫ్లిక్ట్ల వల్ల జెన్జీ జనరేషన్ ఎప్పుడైనా సరే వాళ్ళు చేసే పనికి వాళ్ళ పొజిషన్ క్వశ్చన్ వాళ్ళే వేసుకుంటారు. హూ ఆమ్ ఐ, వాట్ ఈజ్ మై రోల్? సో ఈ హూ ఆమ్ ఐ వేసుకున్న తర్వాత వచ్చిన ఐడెంటిటీతోటే వాళ్ళు ఈ సమాజంలోకి వెళ్తారు, వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలను, గవర్నమెంట్ని, అథారిటీని కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి లోపల ఉన్నారు. సో మనం ఈ జెన్జీ జనరేషన్ యొక్క మన భారతదేశమే కాదు వేరే దేశాల్లో జరిగిన రెవల్యూషన్స్ మనం చూస్తే ముఖ్యంగా వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది అంటే చాలా ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కావడం, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉండడం, ఎక్స్పెన్సివ్ హౌసింగ్ కావడం, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ జనరేట్ కావడం, మన ఒక కుటుంబాన్ని, ఒక పెళ్ళిని, పిల్లల్ని పుట్టించాలన్నా కూడా ఇప్పుడు జనరేషన్ చాలా భయపడిపోతుంది. ఒక పెళ్ళి చేసుకోవాలంటే అమ్మో ఇంత డబ్బు సంపాదించగా నేను జీవించలేను, పెళ్ళైన తర్వాత పిల్లలు కనాలన్నా కూడా అమ్మో ఇంత డబ్బు పెడితే కానీ నేను చదివించలేను, ఆ 2 లక్షలు, ₹1,00,000 పెట్టి నేను స్కూల్ ఏజ్ జరిపిస్తాను అనుకుంటారు. కానీ ఇది ఎన్నో గవర్నమెంట్ సిస్టంలో స్కూల్స్ ఉన్నాయి, మనకు ఫ్రీగా ఉండే తక్కువ బడ్జెట్లో ఉండే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటి పట్ల మనం పోవట్లేదు. ఈ జెన్జీ జనరేషన్ ఒక ఆలోచనలు ఏవి కూడా అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, హయ్యర్ లెవెల్లో ఆలోచించే విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకు తెలియకుండానే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ జనరేట్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ, జాబ్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ ఏం క్రియేట్ చేస్తున్నాయి? సోషల్ ఇన్సెక్యూరిటీ కూడా క్రియేట్ చేస్తున్నాయి. దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద జెన్జీ జనరేషన్ స్టార్టెడ్ థింకింగ్ అండ్ హ్యావింగ్ ది రిసెంట్మెంట్ టువర్డ్స్ ద అథారిటీ అండ్ ద గవర్నమెంట్. అన్నిటికన్నా ముఖ్యం ఇంకేం జరుగుతుంది అంటే మన దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అది పోలీస్ కావచ్చు, కోర్టు కావచ్చు, లేదు రెవెన్యూ సిస్టమ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ కావచ్చు, వాటి పట్ల డిస్రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకు? ఎక్కడ ఏ ఆఫీసులో పోయినా సరే ఒక పని జరగాలంటే కరప్షన్ ఉంటుంది, లేదు నెపోటిజం ఉంటుంది, లేదు ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు, లేదు చాలా స్లోగా పనులు చేస్తారు. మనం ఒక టార్గెట్ పెట్టుకుని పోతాము, ఆ టార్గెట్లో పని కానే కాదు. దాంతో ఏంది ఎన్నోసార్లు ఆఫీసులు తిరగాల్సి వస్తుంది. మన ఇంటర్నెట్లో ఆన్లైనే పెడితే దానికి జవాబుదారి ఎవరో మనకు తెలియదు, ఎవరు అడిగినా కదా ఆన్లైన్ అప్లై చేసావు కదా దాంతో రెస్పాన్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా తెలియకుండానే ఆ పిల్లల్లో ఈ నిగూఢంగా ఉన్న వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా ఎవరైనా బయట ఎక్స్టర్నల్గా ఒక కాల్ ఇస్తే మనం డెఫినెట్గా పోయి మనం అథారిటీ చూపించాలి, ఛాలెంజ్ చేయాలి, అప్పుడే మనకు కావాల్సిన మనం సాధించుకోగలుగుతాము అనే ఆలోచన రావడం. అలానే వేరే దేశాల్లో జరుగుతున్న రెవల్యూషన్స్ అన్నీ కూడా వీళ్ళను ప్రభావితం చేసి మనం కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు, మనం కూడా అథారిటీని ఛాలెంజ్ చేయొచ్చు అనే భావజాలంలోంచి మనకి ఈ ఆలోచన పెరగడం. తర్వాత చాలామంది జెన్జీ జనరేషన్ వాళ్ళు ఎక్కువ సమయం సోషల్ మీడియా పెడతారు కాబట్టి వాళ్ళకు డిజిటల్ కన్సైన్స్నెస్ ఎక్కువ పెరిగింది. ఈ కాన్షియస్నెస్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు ఆలోచనలన్నీ కూడా వేరే దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, మనము దానిలోంచి ఏ ఐడియాను మనం తీసుకొని మనం అప్లై చేయొచ్చు అని తెలుసుకొని, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇంటర్నెట్ హస్ బికమ్ దేర్ సైకలాజికల్ పేరెంట్ అని. సో అక్కడి నుంచి ఇన్పుట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ అప్లై చేసి వాళ్ళు అనుకున్నది సాధించే క్రమం లోపల ఉన్నారు. కాబట్టి ప్రజలు, ప్రభుత్వాలు ఇవన్నీ జాగ్రత్తగా వినాలి. ఇంతకుముందు జనరేషన్ అందరూ కూడా చాలా గవర్నమెంట్కి, టీచర్స్కి, ఎంప్లాయర్స్కి, సిస్టమ్కి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరికి భయపడరు. వాళ్ళు దే జనరేటెడ్ ఆర్ దే లెర్న్డ్ హౌ టు క్వశ్చన్ ద అథారిటీ అండ్ దే ఆర్ ఆల్ మెజారిటీ ద పీపుల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఒక స్మాల్ సెక్షన్ కాన్ఫిడెంట్ లేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న జనరేషన్ని మనం చూస్తున్నాం. ప్రతిదీ పట్టనట్టు కనిపిస్తారు, ఏ విషయాల పట్ల అంత సీరియస్గా ఉన్నట్టు కనపడరు. కానీ వాళ్ళ విషయాలకు వస్తే మాత్రం గ్యారెంటీగా నేను ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, తల్లిదండ్రులతోటే ప్రశ్నించడం మొదలవుతుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో చాలా బాధపడుతున్నారు. పిల్లలు చెప్తే వింటలేరు, పొద్దున్న లేవరు, వాళ్ళ ఇష్టం ఏదైతే చేస్తారు, నైట్ లైఫ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, పార్టీలు కానీ రాత్రికి వెళ్తారు, రాత్రికి వస్తారు. అసలు ఏం అడగాలో ఏం అడగొద్దో కూడా తెలియనంత డిస్టర్బెన్స్ ప్రతి కుటుంబంలో పేరెంట్స్ చైల్డ్ మధ్య జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ ఏమంటుందంటే, డోంట్ కమాండ్ మీ, యూ కన్విన్స్ మీ. నువ్వు ఏది చెప్పాలైనా సరే నువ్వు నన్ను కన్విన్స్ చేయి, నేను అప్పుడు వింటాను. అంతేగాని మీ అమ్మ నాన్న నీకు చెప్పారు కాబట్టి వాళ్ళు అట్లా ఫాలో అయ్యారు కాబట్టి నన్ను కూడా అట్లా ఫాలో కావంటే మాత్రం నేను అయ్యిపోయే అవకాశం లేదు. కాబట్టి నువ్వు అథారిటీ చేయకు, నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకని ప్రతి చైల్డ్, ఈవెన్ టీనేజర్ రాగానే ప్రతి చైల్డ్ పేరెంట్స్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అవునా కదా? మీరు కనుక నా లైన్స్లో మీరు వింటూ ఉండి మీరు అర్థమవుతుంది, అవును మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంటే దయచేసి కింద మీరు కామెంట్ చేయండి. కాబట్టి పాత జనరేషన్కు ఇప్పటి జనరేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా కంపారిజన్స్ చేస్తే మాత్రం వాళ్ళందరూ హైరార్కీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, సాక్రిఫైస్ చేసేవాళ్ళు.
అవసరమైనప్పుడు మనం పెద్దవాళ్ళ ముందు ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉండడం నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నారు? దే వాంట్ టు ఓపెన్నెస్, దే వాంట్ ఈక్వాలిటీ, దే వాంట్ అథెంటిసిటీ, దే వాంట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, దే వాంట్ ట్రాన్స్పరెన్సీ, దే వాంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఫాస్ట్ ఎనఫ్. ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ కోరుకుంటున్నారు. హలో 60 జనరేషన్, ఆర్ యు రీజనింగ్? సో ఇవి ఎప్పుడైతే మనం చేయడానికి కష్టమవుతుందో, ఎప్పుడైతే మా జనరేషన్లో ఇట్లా లేదు, ఇప్పుడేంది పిల్లలు ఇట్లా మితిమీరిపోయినారు, మనందరినీ పట్టించుకోకుండా చూస్తున్నారు అనే ఆలోచనతోటి ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు. కాబట్టి మనం ఒకసారి మన ఆబ్జెక్ట్ రిలేషన్స్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఏం చేస్తే ఈ జనరేషను ఎలాంటి ఆలోచనలు మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు జనరేషన్ మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు చేసే పనులు వాళ్ళకున్న జనరేషన్కి అది సరైనవి అని మనకు అనిపించే అవకాశం ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఓల్డ్ పీపుల్ ఆల్వేస్ యూస్ టు థింక్ అథారిటీ క్రియేట్స్ ఆర్డర్. ఇది ఓల్డ్ థాట్. కానీ ఇప్పుడు జనరేషన్ ఏం కోరుకుంటుంది? ట్రాన్స్పరెన్సీ క్రియేట్ ట్రస్ట్, ట్రస్ట్ క్రియేట్స్ ఏ బెటర్ రిలేషన్షిప్, బెటర్ రిలేషన్షిప్స్ మేక్ అస్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ట్రాన్స్పరెంట్గా ఉంటూ మన జనరేషన్కి ఒక విశ్వాసాన్ని కలిగిద్దాం. ఏం విశ్వాసం కలిగించాలా? మేము ఉన్నది నిజంగానే మీ బాగు కోసమే మేము చేస్తున్నాము, మీ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేస్తున్నాము, మేము చేసే ప్రతి రూలు రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీ భవిష్యత్తును సెక్యూర్ చేయడానికే క్రియేట్ చేస్తామని ఎప్పుడైతే నమ్మకం కలిగిస్తారో, ఎప్పుడైతే కన్విన్స్ చేస్తారో, అప్పుడు జనరేషను మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ముగించే ముందు ఒక 2-3 లైన్స్ చాలా క్రిస్ప్గా చెప్తాను, వినండి. ఎవ్రీ జనరేషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రెవల్యూషన్. బేబీ బూమర్స్ అంటే 60 ఎబోవ్ పుట్టిన వాళ్ళందరూ ట్రెడిషన్ను ప్రశ్నించారు. జనరేషన్ ఎక్స్ 60-70లో పుట్టిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్ను క్వశ్చన్ చేశారు. మిలేనియల్స్ అంటే 95 తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళ సిస్టమ్ను ఛాలెంజ్ చేశారు. ఈ జనరేషను క్వశ్చనింగ్ ది లెజిటిమసీ ఇట్ సెల్ఫ్. సో నాట్ బికాజ్ ఇట్ రిజెక్ట్స్ అథారిటీ ఇన్ ఎవరీ ఫార్మ్, బట్ బికాజ్ ఇట్ ఇంక్రీజింగ్లీ ఎక్స్పెక్ట్స్ అథారిటీ టు బి ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ ఓపెన్ టు ద డైలాగ్ అండ్ రెస్పెక్టింగ్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ది లేటెస్ట్ జనరేషన్. ఎందుకంటే ఈ సమాజం, ఈ కాలం వాళ్ళకు చెందింది కాబట్టి. వాళ్ళకు చెందిన సమాజాన్ని ఎప్పుడు అవుట్డేట్ అయిన సమాజంలోంచి వచ్చి వాల్యూస్ని, రూల్స్ని పెడితే ఈ సమాజం రెడీగా లేదు. కాబట్టి దయచేసి పిల్లల్ని ట్రోల్ చేసి, వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలనే ఆలోచన వదిలేసి, వాళ్ళ ఆలోచనను మనం ఎట్లా కన్సిడర్ చేద్దాము అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది మన మధ్యలో ఒక రెస్పెక్టబుల్ వాతావరణం పెరుగుతుంది. అప్పుడు జనరేషన్ మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళతో కలిసి మనం ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రొడక్టివ్ సమాజాన్ని, ఒక ట్రాన్స్పరెంట్ సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సమాయత్తం అవుదాం. ఏమంటారు? నా ఆలోచనతో మీకు ఏకీభవించకున్నా సరే మీకు ఈ ఒపీనియన్ మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు దీన్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.